కోట్ల రూపాయలతో ఈరోజు తీసుకొచ్చి పెట్టమైంది. ఎప్పటికప్పుడు ఇది ఒక్కటే కాకుండా మనకి భౌగోళికంగా కూడా కోస్టల్ ఏరియా ఉంది. దాని సంబంధించిన తీర ప్రాంతం అన్నిటి కూడాను ఈరోజు మత్స్యకార నివాసులు కేవలం వారు ఫిషింగ్తోనే క్యాచింగ్ చేయడంతోనే వారు ఆధారపడి ఉంటాయి ఫ్యామిలీస్. వాళ్ళకి ఎప్పటికప్పుడు వారికి అవసరమైన వాటిని తీర్చడంతో పాటు ప్రత్యేకంగా వారికైతే 2010లోని రైస్ చేసాం. ఎప్పుడు వారు ఆ విధంగా వెళ్ళటం వల్ల అల్ట్రావైలెట్ రేస్ పడి వారికి కళ్ళు ఒక పక్కన, అలాగే చర్మం కూడా అనేక వ్యాధులతో వచ్చి 50 సంవత్సరాలకి ఇంకొక పని చేయలేని వారు. మరి అట్లాంటి పరిస్థితులు వచ్చి వారికి ఇవాళ జీవనోపాధి లేకుండా వారి ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితులు వస్తే వారికి ఆదుకునే నాదుడు లేకపోతే ఆ కుటుంబాలు చిన్నభిన్నంగా ఉంటున్నాయని చెప్పేసి పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి ఇవ్వాలని చెప్పేసి గట్టిగా పార్లమెంట్లో ప్రస్తావన తెచ్చి 2010లో రేస్ చేసిన దానికి 2013-14లో దాని ఇంప్లిమెంటేషన్ భారతదేశం మొత్తం ఒక ఎక్కడైతే తీర ప్రాంతం ఉందో వాళ్ళకి ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మరి చేసిన దాంట్లో ప్రధాన భూమిక నేను కూడా పార్లమెంట్లో రేస్ చేసి కమిటీలో రేస్ చేసి దాన్ని తీసుకురావడానికి ఇట్లాంటి పాలసీ డెసిషన్స్ కూడా మనం తీసుకురావడానికి కూడా దోహదపడింది. ఇవంతా ఎందుకంటున్నానంటే ఒక అవకాశం ఈరోజు నాకు ఈ ప్రాంతానికి, ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విశాఖ విజన్ గురించి ఒక డాక్యుమెంటరీని అంతటి కూడా రిలీజ్ చేశారు రీసెంట్లీ. వారు ఈ ప్రాంతాన్ని అంతటి కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎటువంటి పెట్టుబడులతో రావాలన్నా వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒక పక్కన దానికి అవసరమైన రోడ్వేస్ కానీ సీవేస్ కానీ అట్లాగే పోర్ట్ వేస్ కానీ ఇవన్నీ కూడా కల్పించాలి. దానికి అనుగుణంగా ఇవాళ జటీల్ లాంటివి, పోర్టులు లాంటివి, ఫ్రైట్ కారిడార్ని ఏర్పాటు చేయాలి. 6 లైన్ రోడ్స్ లాంటివి మన కనెక్టివిటీ ఉండాలి. పోర్టు నుంచి ఈరోజు 6 లైన్ కనెక్టివిటీ, మరి దానికి సంబంధించినవి ఎక్కడ మనకి భీమిలి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లాంటి వాటిని కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాటి ప్రజలకు అందించాలి. అంతేకాకుండా 6 లైన్ లాంటివి